మనందరము భయపడిన ఒక అతి ముఖ్యమైన సంఘటన నిన్న జరిగింది. ఒక వీడియోలో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ గురించి మాట్లాడాం. అంటే గల్ఫ్ ఆఫ్ ఓమాన్ అని చెప్తారు. మీకు ఈ గల్ఫ్ ఆఫ్ ఓమాన్కి ఒక 22 కిలోమీటర్ల దూరంలో మీకు నిన్న 3 అతిపెద్ద ఓడలు తగలబడిపోతున్నాయి. అంటే ఎవరో పనిగట్టుకొని ఈ ఆయిల్ ట్యాంకర్స్ లేదా కార్గో ట్యాంకర్స్, ఇంకా కన్ఫర్మేషన్ రాలేదండి, నాసా వాళ్ళు వాళ్ళ శాటిలైట్ ద్వారా, అంటే ఇప్పుడు చూడండి, మొన్న కేరళ వద్ద ఒక సింగపూర్ కార్గో షిప్, మీకు వాణిజ్య ఓడ, ఇది తగలబడిపోయింది. లోపల కెమికల్స్ ఉన్నాయి కాబట్టి చాలా ప్రమాదము. మన ఇండియన్ నేవీ వెళ్ళి ఎలాగ ఈ ఓడను లోపల ఉండే 22 మంది క్రూ మెంబర్స్ను ఎట్లా కాపాడారో అని మాట్లాడాం. కానీ ఇక్కడ అలాంటి ఒక యాక్సిడెంట్ జరిగిందా అంటే కాదండి. మీకు ఒకేసారి 3 వాణిజ్య ఓడలు తగలబడిపోవడం అంటే ఇది ఖచ్చితంగా ఎవరో పనిగట్టుకొని ఇలా చేశారు. ఇది నాసా కన్ఫర్మ్ చేస్తుంది. అలాగే యూకేకు సంబంధించిన, అంటే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అంటారు చూసారా, వాటికి సంబంధించిన ఇమేజెస్. సో మీకు పక్కనే ఇలాగా మీకు ఇలాంటి వాణిజ్య ఓడలు తగలబడిపోతూ ఉంటే మీకు ఈరాన్ వాళ్ళు, అంటే ఈరాన్ అన్నప్పుడే ఈ భయమే ఉంటుంది. వాళ్ళ ప్రాక్సీస్ చుట్టూరుతా ఉంటారు. సో ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ మీకు బంద్ అయితే మీకు ఒక షాకింగ్ వార్త చెప్పమంటారా? 900 ఓడలండి, 900 ఓడలు తమ జీపీఎస్ పొజిషనింగ్, అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటారు చూసారా, వీటిని గుర్తించలేక, మీకు ఎలా చెప్పాలంటే అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకలు, అలాగే ఈరాన్ వాళ్ళు తమ ఎయిర్ స్పేస్ని వాళ్ళు క్లోజ్ చేశారు. మీకు అటువైపు పెద్ద జామర్స్ ఉన్నాయి, మీకు రేడార్స్ ఉన్నాయి. ఇందులో ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనేది ఆగిపోయి 900 ఓడలు ఎటు వెళ్ళాలో తెలియక, వాళ్ళకి లొకేషన్స్ తెలియడం లేదు, లిటరల్గా ఆగిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? 900 కార్గో షిప్స్ అంటే మీకు బ్రెంట్ క్రూడ్ అని అంటారు. ఈ బ్రెంట్ క్రూడ్ అనేది ఇంటర్నేషనల్గా చాలా పెద్ద మీకు ఒక బ్రాండ్. ఈ బ్రెంట్ క్రూడ్ అనేది 2% నిన్నటికి నిన్న ధరలు పెరిగాయి. 2%ఏ కదా ప్రేమ్ గారు అని అనుకోకండి. ఇప్పుడు మీకు నాకు మామూలుగా అనిపించవచ్చు, 1 లీటర్ లేదా 10 లీటర్స్ ఓకే. అమెరికా వాడి 7 లక్షల బ్యారల్స్ పర్ డే, 7 లక్షల బ్యారల్స్. సో ఈ క్రూడ్ ఆయిల్ మీకు 2% ధరలు పెరిగాయి అన్నారు అనుకోండి. అంటే గల్ఫ్ దేశాల నుంచి అమెరికా వాడు తన దేశానికి ఈ ఆయిల్స్ను దిగుమతి చేసుకుంటాడు కదా, ఈ క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటాడు. తరువాత దాన్ని రిఫైన్ చేస్తాడు, శుద్ధి చేసి యూరోప్ లాంటి దేశాలకు అమ్ముతూ ఉంటాడు. ప్రీమియం బ్రాండ్ అని అంటాడు. మనము కూడా కొంటాం, అమెరికా వాడి దగ్గర ఈ ప్రీమియం బ్రాండ్ ఆయిల్స్ని కొంటాం. అలాంటిది రేపు ఒక 10 లక్షల బ్యారల్స్ పర్ డే 2% పెరిగింది అంటే మీరు ఊహించండి. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఇప్పుడు మనం మాట్లాడే యుద్ధాలు, ఈరాన్ ఇజ్రాయెల్ యుద్ధము అంటే ఇది ఓన్లీ ఆయిల్ యుద్ధమే. ఎన్నోసార్లు చెప్తా, అమెరికా వాడికి ఇదే ప్రాబ్లం. ఈ ఏరియాను ఎలా కంట్రోల్ చెయ్యాలి? ఇప్పుడు సిరియా అన్నాడు, ఇరాక్ అన్నాడు, మిడిల్ ఈస్ట్లో ఉండే దేశాలనంతా తన గ్రిప్పులో పెట్టుకున్నాడు. కానీ అమెరికా వాడికి లొంగని ఒకే ఒక దేశము ఈరాన్. ఇవాళ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఈరాన్ కంట్రోల్లో ఉండడంతో వాళ్ళు టోటల్గా ఈ ఏరియాను క్లోజ్ చేసేసారు. ఇప్పుడు అమెరికా వాడు ఏం చేస్తాడు, అసలు ఏం చెయ్యగలడు అనేదే ఒక చాలా పెద్ద ప్రశ్న. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే బెదిరిస్తాడు. అదే కదా అమెరికా వాడు ఏం చేస్తాడు, ప్రతి ఒక్క దేశాన్ని బెదిరిస్తాడు. సో ఇప్పుడు ఇజ్రాయెల్ సహాయంతో ఈ పని చెయ్యాలి. ఎట్లాగా? ఇప్పుడు మీరు చూసారనుకోండి, యుఎస్ఎస్ నిమిత్స్ని అంటారు. మీకు ఇదేంటి, అమెరికా యొక్క క్యారియర్ స్ట్రైక్ గ్రూప్. ఇది చాలా పెద్ద ఓడ. ఇందులో అమెరికాకు సంబంధించిన F-35 విమానాలు, F-22 విమానాలు కూడా ఉంటాయి. నేరుగా వీటిని ఈరాన్ సరిహద్దుల్లోకి తెచ్చాడు. అలాగే యుఎస్ఎస్ రోసివెల్ట్, దీనిని కూడా, అంటే తేడం ఏంటి, పవర్ఫుల్ రేడార్స్ ఉంటాయి,
మీకు అలాగే ఇందులో మిజైల్ సిస్టమ్స్ ఉంటాయి, అవసరమైతే ఈరాన్ మీదే మిజైల్స్ వాడగలడు. ఇవన్నీ పెట్టుకొని ఈరాన్ లొంగిపో, ఈరాన్ ఇవాళ లొంగే పరిస్థితి లేదండి. వాళ్ళు ఏమంటున్నారు, అమెరికా డైరెక్ట్గా మాతో యుద్ధము చెయ్యాలి అనుకుంటే ఈ సమీకరణలంతా మారిపోతాయి. కాబట్టి ఇజ్రాయెల్ వరకు మేము ఎంగేజ్ అయి ఉన్నాము, అమెరికా డైరెక్ట్గా యుద్ధము చేస్తుందా మీరు ప్రకటించండి. వాళ్ళు నిన్నటికి నిన్న ప్రకటించారు, తర్వాత వీడియోస్లో మాట్లాడదాము. కానీ ఇక్కడ ఏమైంది, అమెరికాకు ఎంత నష్టాన్ని కలిగించాలో అంత నష్టాన్ని ఇవాళ ఈరాన్ కలిగించడానికి, డైరెక్ట్గా అయితే యుద్ధము చేయలేరు కదండి. అమెరికా అంటే మీకు చాలా పెద్ద దేశము, వాళ్ళ వద్ద ఉండే ఆయుధాలు ప్రపంచములో ఎవరి వద్ద ఉండదు. అలాంటిది ఈరాన్ డైరెక్ట్గా వెళ్ళి అమెరికాతో యుద్ధము చెయ్యలేరు. వాళ్ళు చెయ్యగలిగింది ఏంటి, అమెరికాకు తీవ్ర స్థాయిలో నష్టాన్ని కలిగించడం. ఎలా కలిగిస్తారు, మిడిల్ ఈస్ట్ అంటేనే ఆయిల్స్ కదా, మీకు చమురు బావులు ఉంటాయి, మీకు చమురు ఫీల్డ్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అమెరికాను ఇబ్బంది పెట్టాలి అంటే వాళ్ళ యొక్క దిగుమతులను ఆపాలి. 7 లక్షల బ్యారెల్స్ పర్ డే ఈ ఆయిల్స్ని ఆపగలిగితే అమెరికా వాడు విలవిలపోతాడు. ఇది చెయ్యాలి అని చెప్పి ఈరాన్ వాళ్ళు ప్లాన్. అలాగే వెస్టర్న్ కంట్రీస్కి సంబంధించిన ఏ ఓడలు, మీకు ఈ ఏరియా నేను చెప్తున్నాను కదా, గల్ఫ్ ఆఫ్ ఓమాన్, ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 25% ఇంటర్నేషనల్ కార్గో షిప్పులు వస్తాయండి. అంటే మీకు యూరోప్ అనండి, మిడిల్ ఈస్ట్ అనండి, మీకు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ని దాటుకొని మీకు అరేబియా సీ, మన సరిహద్దులు భారత్ యొక్క సముద్ర తీరాలు, అటు నుంచి చైనా, అలాగే మీకు ఈస్ట్ ఆసియా దేశాలు, అటు వెళ్ళడానికి ఇదే మార్గం. ఇప్పుడు దీనిని మీకు ఈరాన్ వాళ్ళు ఆపితే ఒక ఓడ కూడా దాటకూడదు అంటే మీకు ఇది ఒక గ్లోబల్ క్రైసిస్ అండి. దీని గురించే ప్రతిరోజు మాట్లాడుతున్నాము. నిన్నటికి నిన్న ఈరాన్ వాళ్ళు ఈ పనులు చేశారు. చేయడానికి సింబల్ ఏమిటి అంటే, ఒక ఓడ, వెస్టర్న్ కంట్రీస్కి సంబంధించిన ఒక ఓడ ఇటు వస్తే మేము తగలబెట్టేస్తాము. ఇది డైరెక్ట్గా ఈరాన్ చేసిందా లేదా హూదీస్ చేశారా, హమాస్ వాళ్ళు చేశారా, ఇంకా కన్ఫర్మేషన్ లేదు. కానీ నాజా వాడు మాత్రం క్లియర్గా చెప్తున్నాడు, ఇక్కడ ఈ సముద్ర జలాలలో 3 అతిపెద్ద ఓడలు తగలబడుతున్నాయి. సో కొత్తగా మీకు ఓడలు వచ్చినా కూడా ఈరాన్ వాళ్ళు ఈ పనే చెయ్యవచ్చు. అలాంటప్పుడు ప్రపంచము చాలా చాలా ప్రమాదములో పడింది అని నాజా వాళ్ళు చెప్తున్నారు. మరి ఇప్పుడు అమెరికా వాడు ఈరాన్ని ఎలాగ, ఇప్పుడు యుద్ధము అంటారండి, కానీ ఈరాన్ వాళ్ళు ఏం చేస్తారు, యుద్ధము చెయ్యరు, ఇలాంటి వాణిజ్య ఓడలను టార్గెట్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ హూదీస్ వాళ్ళు పెద్ద పెద్ద డ్రోన్లు పెట్టుకొని, మిజైళ్లను పెట్టుకొని ఈ ఓడలను టార్గెట్ చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఒకవేళ హైపోథెటికలీ స్పీకింగ్ ఈ యుఎస్ఎస్ యొక్క నిమిత్స్ను వాళ్ళు దాడి చేసి మీకు ధ్వంసము చేశారు అనుకోండి, అమెరికా ఒక అగ్రరాజ్యము, వాళ్ళ ఓడలకే ఇదే గతి అంటే మామూలు దేశాలు, ఒక యూకే నుంచి వస్తున్న ఒక ట్యాంకర్ అనండి, లేదా ఫ్రాన్స్ నుంచి వెళుతున్న ఒక ట్యాంకర్, వేటినైనా అనుకోండి, అవి ధ్వంసము అయితే అప్పుడు పరిస్థితి ఏంటి, ఎలా వీళ్ళను ఆపడము? సో ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న, అతిపెద్ద సమస్య మీకు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ వద్ద, గల్ఫ్ ఆఫ్ ఓమన్ వద్దే ఉంది. ఈ యుద్ధము కాదు, ఇజ్రాయెల్ వాళ్ళకి టర్కీ వాడు ఆయిల్స్ అనేవి ఇస్తాడు, కానీ ప్రపంచానికి క్రూడ్ ఆయిల్ సప్లై అనేది ఉండాలి అంటే ఇది ఎంత పెద్ద విషయము. ఒకవేళ ఈరాన్ వాళ్ళు పని కట్టుకొని ఈ పని మనం చేద్దాము అని అనుకుంటే అప్పుడు ఈ ధరలు, క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశానికి అంటుతాయి. ఫ్రైట్ అనండి, ఇన్సూరెన్స్ ప్రీమియం అనండి, అలాగే ఈ ట్యాంకర్స్ను మీరు బుక్ చేయాలి కదా, మిడిల్ ఈస్ట్ నుంచి ఆసియా ఖండము దాకా మీకు ఈ ఓడలు రావాలి అనుకోండి. మధ్యలో ఈరాన్ ఒక ముసలములాగా కూర్చొని ఉంటే ఎవరిని నేను ఇటు రానివ్వను అంటే అప్పుడు ఈ ప్రపంచము ఏం చేస్తుంది? ఇది ఇద్దరు చేస్తున్న యుద్ధములాగా నాకైతే కనిపించడం లేదు. ఒక మేజర్ గ్లోబల్ క్రైసిస్ వైపు ఈ ప్రపంచం వెళుతుందా? దీనికి మీకు స్ట్రైట్ ఆఫ్ హార్మాస్, దానిని ఈరాన్ వాళ్ళు ఆపడమే ప్రాథమిక కారణముగా నిలుస్తుందా? ఇది అందరూ భయపడుతున్న విషయము. మరి మీకు కూడా క్రూడ్ ఆయిల్ ధరలు, మామూలుగా మనకు పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగితే మనం ఎంతలా ఇబ్బంది పడతాము ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.